పుషప్ బోర్డ్ తో కనుక నువ్వు ట్రైన్ చేసావంటే జస్ట్ 3 to 6 months లో వెల్ బాడీ వచ్చేస్తా అనమాట. అవునా నిజమా? Hey guys, I'm Manoj. This is part 4 of trying some random fitness products in the internet. And ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ పుషప్ బోర్డ్ ట్రై చేద్దాం. యాక్చువల్ గా ఈ పుషప్ బోర్డ్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో మనం మాట్లాడాం. ఒకసారి రియల్ గా ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని ఈ వీడియో చేస్తాను. ఎలాగో వేస్ట్ అని తెలుసు, ఒకసారి ట్రై చేద్దాం. డబ్బాలో 2 హ్యాండిల్స్ ఇచ్చాడు అండ్ ఆల్సో ఒక బోర్డ్ ఇచ్చాడు. యాక్చువల్ గా ఇక్కడ కలర్స్ ని యూజ్ చేస్తూ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అంటే ఎలా మసిల్స్ అన్నిటిని టార్గెట్ చేయాలని. చెస్ట్, ట్రైసెప్స్, షోల్డర్స్ అయితే ఓకే, బట్ బ్యాక్ ఎలా రా అసలు? సో ఫస్ట్ రెడ్ లైన్స్ లో పెట్టి ట్రై చేద్దాం. రెడ్ అంటే ఇక్కడ చెస్ట్ అన్నాడు అండ్ ఆల్సో అది కూడా చెస్ట్ ని టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే మనం చేస్తే పుషప్ కాబట్టి. తర్వాత హ్యాండిల్స్ ని ఎల్లో లైన్స్ లో పెడితే అది మన ట్రైసెప్ మీద ఫోకస్ అవుతుందని చెప్పి అన్నాడు. బట్ యాక్చువల్ గా అలా అవుతుందేమో, బట్ మెయిన్ ఫోకస్ అన్నది మీ చెస్ట్ మీదే ఉంటుంది. అండ్ ఫైనల్ గా బ్యాక్ టార్గెట్ అవుతుంది అంటున్నాడు కదా, అదే ట్రై చేద్దాం. అండ్ ఆబ్వియస్ గా అది బ్యాక్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అండ్ ఎలా టార్గెట్ చేస్తుంది అని నాకు అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే ఇది కూడా ఒక పుషప్పే కదా. ఇంకా దీనిలో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ చెప్పుకోవాలంటే మనకి ఇప్పుడు టైం వేస్ట్. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, జనరల్ గా మనం పుషప్స్ చేయడానికి మనకు ఎక్స్ట్రాగా ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అనిపించినా మీరు ఇలాంటి పుషప్ బోర్డ్ మీద ఇన్వెస్ట్ చేసే కన్నా పుషప్ బార్స్ ఆర్ హ్యాండిల్స్ అని చాలా వరకు ఉంటాయి. సో దాంతో మీరు ఇంకా ఎక్స్ట్రాగా వేరియేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీని మీద అది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నార్మల్ గా నేల మీద ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తే అదే చాలా ఎక్కువ. So that's it for the video guys. Bye bye.